నెక్స్ట్ ఏమొస్తుందంటే మనకి యూనిట్ 2 క్లస్టర్ B2 పేపర్లో యూనిట్ 2 ఏంటంటే సిలికేట్ ఇండస్ట్రీస్ అనే టాపిక్ వస్తుంది. సిలికేట్ ఇండస్ట్రీస్లో మనకి ఏం వస్తాయంటే చూడండి, గ్లాస్ గురించి వస్తుంది, నెక్స్ట్ సిమెంట్ గురించి వస్తుంది, నెక్స్ట్ సెరామిక్స్ అనే టాపిక్ 3 టాపిక్స్ గురించి చదువుతాం. చూడండి, ఇక్కడ ఈ సిలికేట్ ఇండస్ట్రీస్ అనేది సెకండ్ యూనిట్ కదా, B2 పేపర్లో సెకండ్ యూనిట్. మనకి గ్లాస్ గురించి ఉంటుంది, సిమెంట్ గురించి ఉంటుంది, అదే సెరామిక్స్ గురించి ఉంటుంది అని చెప్పాం. ఇక్కడ మీరు ఫస్ట్ ఉన్న దేని గురించి చదువుతారంటే సిమెంట్ గురించి చదువుతారు. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనం సిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ సిమెంట్ అంటే ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి, సిమెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అని చెప్తారు. కన్స్ట్రక్షన్ మెటీరియల్ అని చెప్తారు. సిమెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనే వాడోటి గుర్తుపెట్టి, కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ సంబంధమైన పదార్థం మెటీరియల్ని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ విచ్ పొసెస్ ఈ 2 పాయింట్స్ ఏమొస్తుందంటే ఎడెసివ్ అని వస్తుంది. ఎడెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ అని చెప్తారు. కోహెసివ్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సిమెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్, నిర్మాణ సంబంధమైన పదార్థం అని చెప్తారు. విచ్ పొజిసెస్ ఇది ఏం కలిగి ఉంటుందని చెప్తుంటే ఎడెసివ్ ADHESIVE, కోహెసివ్ COHSIVE, కోహెసివ్ ప్రాపర్టీస్ అని ఎడెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ అని చెప్తారు. ఇక్కడ ఎడెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఎడెసివ్ అంటే మనకి ఏమైనా వస్తుందంటే అంటుకునే స్వభావం అని చెప్తారు. ఏంటంటే అంటుకునే స్వభావం. మరియు ఇంకోటి ఏం చెప్తారు, కోహెసివ్ అంటే అంటుకునే మరియు బంధన ధర్మాలని కలిగి ఉంటుంది అని చెప్తారు. చూడండి, ఇక్కడ అండ్ కోహెసివ్ అండ్ ఎడెసివ్ ప్రాపర్టీస్ అండ్ చూడండి యూజ్డ్ ఫర్ బైండింగ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ దీన్ని ఏమని చెప్తారంటే మనకి బైండింగ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్ అని చెప్తారు. స్టోన్స్ అని చెప్తారు. అంటే బైండింగ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్. చూడండి, మనం ఏదైనా వాల్ని కట్టేటప్పుడు చూడండి, ఇక్కడ ఇటు బ్రిక్స్ని యూజ్ చేస్తాం. ఆ బ్రిక్స్ అనేవి ఒకదాంతో ఒకటి అంటు పెట్టుకోవడానికి మధ్యలో మనం ఏం చేస్తాం అంటే సిమెంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. చూడండి, సిమెంట్ అనేది యాడ్ చేస్తారు. దీనికి ఏ ప్రాపర్టీ ఉంటుంది? అంటుకునే ప్రాపర్టీ. అంటే ఏంటి? ఎడెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటుంది. కాబట్టి ఈ బ్రిక్కి అంటు పెట్టుకుంటుంది, ఈ బ్రిక్కి అంటు పెట్టుకుని ఈ రెండింటి ఒకదాంతో ఒకటి అంటు పెట్టుకుని ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది అని చెప్తారు. అంటే చూడండి, సిమెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్ విచ్ పొసెస్ ఎడెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ అండ్ యూజ్డ్ ఫర్ బైండింగ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్. అంటే ఈ బ్రిక్స్ని అదేవిధంగా స్టోన్స్ని అంటుపెట్టుకుని ఉండేలా ఏది చేస్తుందని చెప్తారు అంటే ఈ సిమెంట్ అనేది చేస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం వస్తుంది అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. టైప్స్ ఆఫ్ సిమెంట్ అని వస్తుంది. టైప్స్ ఆఫ్ సిమెంట్లోని రకాలని ఒక క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. సిమెంట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ అని చెప్తారు. 4 టైప్స్ అని చెప్తారు. ఫస్ట్ దాన్ని ఏం చెప్తారంటే న్యాచురల్ సిమెంట్ అని చెప్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి పొజ్జలోన సిమెంట్ అని చెప్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి స్లాగ్ సిమెంట్ అని చెప్తారు. ఫోర్త్ దానికి వచ్చేసరికి పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్తారు. న్యాచురల్ సిమెంట్, పొజ్జలోన సిమెంట్, స్లాగ్ సిమెంట్, పోర్ట్లాండ్ సిమెంట్ అని 4 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ తీసుకున్నట్లయితే
ఫస్ట్ ఏం చెప్తున్నారు, న్యాచురల్ సిమెంట్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, న్యాచురల్ సిమెంట్. న్యాచురల్ సిమెంట్ సాధారణంగా ఈ న్యాచురల్ సిమెంట్ని దేని నుంచి తయారు చేస్తారని చెప్తారండి మనకి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇట్ ఈజ్ మేడ్ బై సబ్జెక్టింగ్ ద, చూడండి ఇక్కడ వాడేం వస్తుందంటే ఆర్జిలేసియస్ లైమ్ స్టోన్ అని చెప్తారు. ఆర్జిలేసియస్ లైమ్ స్టోన్ నుంచి మనకి ఏం తయారు చేస్తారని చెప్తారంటే న్యాచురల్ సిమెంట్ని తయారు చేసి. ఆర్జిలేసియస్ లైమ్ స్టోన్ అంటే ఏం చెప్తుంటే, లైమ్ స్టోన్ అంటే మీకు తెలుసు సున్నపురాయి అని చెప్తారు. సున్నపురాయి అని చెప్తారు. లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి. ఆర్జిలేసియస్ సున్నపురాయి. ఇక్కడ ఆర్జిలేసియస్ లైమ్ స్టోన్ అంటే ఇక్కడ మీకు ఏం వస్తుందని చెప్తారంటే బంకమట్టి సంబంధమైన, తెలుగు బంకమట్టి సంబంధమైన సున్నపురాయి అని చెప్తారు. అదే బంకమట్టి సంబంధమైన సున్నపురాయి నుంచి మనం దేన్ని తయారు చేస్తామని చెప్తారంటే న్యాచురల్ సిమెంట్ని తయారు చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. మరి ఏ విధంగా తయారు చేస్తారంటే జాగ్రత్త చూడండి. ఏ విధంగా తయారు చేస్తారంటే చూడండి, ఇక్కడ ఈ బంకమట్టి సంబంధమైన సున్నపురాయిని అదే ఆర్జిలేసియస్ లైమ్ స్టోన్ తీసుకుని మనం ఏం చేస్తామంటే హై టెంపరేచర్లో ఏం చేస్తారంటే మీరు హీట్ చేస్తారు. హై టెంపరేచర్లో ఏం చేస్తారంటే దాన్ని హీట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. హై టెంపరేచర్లో హీట్ చేయడం అనేది జరుగుతుంది. హీట్ చేసినప్పుడు మనకు కొంత ప్రొడక్ట్ అనేది జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎలా వస్తుందంటే ముందు హీట్ చేసిన తర్వాత మనకి సాలిడ్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. హీట్ చేసినప్పుడు మనకి ఏంటంటే సబ్స్టెన్స్ అనేది అలా సాలిడ్ అంటే లైమ్ స్టోన్ ఏంటంటే సాలిడ్ ఫామ్లోనే ఉంటుంది. ఇక్కడ కొంత మనకి ఏంటంటే మ్యాటర్ ఇక్కడ ఏంటంటే మాస్ అని చెప్తారు. కాల్సినేటెడ్ మాస్ అని చెప్తారు. అంటే హీట్ చేసిన తర్వాత దాన్ని ఏం చెప్తారంటే కాల్సినేటెడ్ సబ్స్టెన్స్ లేదా కాల్సినేటెడ్ మాస్ అని చెప్తారు. ఇక్కడ ఫామ్ అయిన దీన్ని మనం ఏం చేస్తామంటే పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మీకు ఏమిస్తారంటే పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి మీకు ఏమిస్తారంటే మీకు పల్వరైజ్డ్ అని ఇస్తాడు. పల్వరైజ్డ్ అని వాడేస్తాడు. అంటే కన్వర్ట్ చేస్తాం. ఏంటంటే సాలిడ్ ఫామ్లోన ఇక్కడ ఏంటంటే హై టెంపరేచర్లో హీట్ చేసిన సబ్స్టెన్స్ని మనం ఏం చేస్తామంటే పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని పల్వరైజ్డ్ అని ఇస్తాడు. అంటే ఇప్పుడు న్యాచురల్ సిమెంట్ని దేని నుంచి తయారు చేస్తారంటే ఆర్జిలేసియస్ లైమ్ స్టోన్ నుంచి మీకు ఏంటంటే తీసుకుని దాన్ని హై టెంపరేచర్లో కనుక హీట్ చేసి దాన్ని పౌడర్ ఫామ్లో కూల్ చేసి దాన్ని పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే వచ్చేదాన్ని మనకి ఏం చెప్తారంటే న్యాచురల్ సిమెంట్ అని చెప్తారు. వచ్చేదాన్ని మీకు ఏం చెప్తారు, న్యాచురల్ సిమెంట్ అని చెప్తారు. ఈ న్యాచురల్ సిమెంట్ కానీ తీసుకున్నట్టయితే ఇది లో స్ట్రెంగ్త్ అని కలిగి ఉంటుందని చెప్తారు. లో స్ట్రెంగ్త్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ న్యాచురల్ సిమెంట్కి మనకి ఏముంటుందంటే స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్తారు. కాబట్టి వీటిని సాధారణంగా ఎక్కడ యూజ్ చేస్తారంటే చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ మోటార్స్, కల్వాముల తయారీలో ఉపయోగిస్తారని చెప్తారు. ప్రిపరేషన్ ఆఫ్ మోటార్స్ యొక్క అంటే లో స్ట్రెంగ్త్ని కలిగి ఉండడం వల్ల వీటిని మోటార్స్ యొక్క తయారీలో, మోటార్స్ అంటే వెహికల్స్ కాదు, మోటార్స్ అంటే కల్వాములు అని వస్తుంది. కలిగి పెట్టే యంత్రాల్లో దీన్ని ఏం చేస్తారంటే దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. మోటార్స్లో యూజ్ చేస్తారని చెప్తారు. ఇది మీకు న్యాచురల్ సిమెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్జిలేసియస్ లైమ్ స్టోన్ని యూజ్ చేసుకుని తయారు చేసేది ఏంటంటే మనకి న్యాచురల్ సిమెంట్ అని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ వన్ ఏం చెప్పారు, పొజ్జలోనా సిమెంట్ అని చెప్పారు. సెకండ్ వన్ ఏం చెప్పారంటే పొజ్జలోనా సిమెంట్ అని చెప్పారు. పొజ్జలోనా సిమెంట్ చూడండి. పొజ్జలోనా సిమెంట్ని దేని నుంచి తయారు చేస్తారని చెప్తారంటే జాగ్రత్త చూడండి.
పొజ్జులోన సిమెంట్ని మనం దేని నుంచి తయారు చేస్తామని చెప్తారంటే ఇక్కడ లావా అని వాడు వస్తుంది. లావా అంటే మనకి అగ్నిపర్వతాల మీద బద్దలైనప్పుడు మనకి ఏంటంటే లిక్విడ్ ఫామ్లో సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమని చెప్తారంటే లావా అని చెప్తారు. చూడండి ఇక్కడ గన తీసుకున్నట్లయితే న్యాచురల్ పొజ్జులోన ఈజ్ డిపాజిట్ వాల్కనిక్ యాష్ అని చెప్తారు. వాల్కనిక్ యాష్ అని చెప్తారు విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ ఏ లావా. అంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే లిక్విడ్ సబ్స్టెన్స్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే కూల్ చేస్తారు. కూల్ చేసి దాన్ని దేంతో మిక్స్ చేస్తారని చెప్తారంటే స్లేక్డ్ లైమ్ అని చెప్తారు. స్లేక్డ్ లైమ్ అని చెప్తారు. స్లేక్డ్ లైమ్ అంటే ఏం చెప్తారంటే మనకి సున్నపు తేట అని చెప్తారు. సున్నపు తేట అంటే జాగ్రత్త చూడండి ఇక్కడ పొజ్జులోన సిమెంట్ అనేది పొజ్జులోన సిమెంట్ అనేది దేన్ని తయారు చేస్తుంటే లావా మిక్స్డ్ విత్ స్లేక్డ్ లైమ్ అని చెప్తారు. సున్నపు తేటతో కలిసి మనకి దేన్ని ఫామ్ చేస్తుందని చెప్తారంటే పొజ్జులోన సిమెంట్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. పొజ్జులోన సిమెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? లావా మరియు సున్నపు తేట అనేది కలిసి అలాగే పొజ్జులోన సిమెంట్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. అంటే దీన్ని ఏం చేస్తారంటే కూల్ చేసి దానికి స్లేక్డ్ లైమ్ అనేది యాడ్ చేసి స్లేక్డ్ లైమ్ అనేది సున్నపు తేటతో కలిసి మనకి ఏంటంటే పొజ్జులోన సిమెంట్ అనేది ఏర్పడుతుందని చెప్తుంటే ఏం లేదు. కూల్ చేసి చల్లబడినప్పుడు దీని జాగ్రత్త లావా అనేది చల్లబడినప్పుడు దానికి స్లేక్డ్ లైమ్ అనేది కలిపినట్లయితే మీకు ఫామ్ అయ్యి దాన్ని ఏం చెప్తున్నారు? పొజ్జులోన సిమెంట్ అని చెప్తున్నారు. సాధారణంగా పొజ్జులోన సిమెంట్లో దేని మిశ్రమం అని చెప్తారంటే అల్యూమినియం సిలికేట్, ద మిక్సర్ ఆఫ్ అల్యూమినియం సిలికేట్ అండ్ ఐరన్ సిలికేట్ అని చెప్తారు. అల్యూమినియం సిలికేట్ అండ్ ఐరన్ సిలికేట్ అని చెప్తారు. ఓకే, జాగ్రత్త చూడండి. లావా అనేది కూల్ అయినప్పుడు చల్లబడినప్పుడు దానికి స్లేక్డ్ లైమ్ అనేది కలిపినప్పుడు మనకి ఫామ్ అయ్యేదాన్ని పొజ్జులోన సిమెంట్ అంటారు. దీని యొక్క మిశ్రమం అల్యూమినియం సిలికేట్ అండ్ ఐరన్ సిలికేట్ల మిశ్రమం అని చెప్తారు. ద మిక్సర్ ఆఫ్ అల్యూమినియం సిలికేట్ అండ్ ఐరన్ సిలికేట్ అని చెప్తారు. సాధారణంగా దీన్ని దేంతో కలిపి యూజ్ చేస్తారంటే జాగ్రత్త చూడండి. సాధారణంగా దీన్ని దేంతో కలిపి యూజ్ చేస్తారని చెప్తారంటే సాధారణంగా ఈ పొజ్జులోన సిమెంట్ని డైరెక్ట్గా యూజ్ చేయలేమని చెప్తారు. పొజ్జులోన సిమెంట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ బట్ యూజ్డ్ ఫర్ మిక్సింగ్ విత్ పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్తారు. చూడండి ఎక్కడ ఉన్న ఈ పొజ్జులోన సిమెంట్ని డైరెక్ట్గా యూజ్ చేయలేమని చెప్తారు. కానీ దేంతో కలిపి యూజ్ చేస్తారని చెప్తారంటే పోర్ట్లాండ్ సిమెంట్తో మిక్స్ చేసి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. పోర్ట్లాండ్ సిమెంట్తో మిక్స్ చేసి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ మనకేంటంటే చూడండి ఆర్జిలియస్ లైమ్ స్టోన్ నుంచి న్యాచురల్ సిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. లావా నుంచి మీకు పొజ్జులోన సిమెంట్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటే మీకు థర్డ్ వన్ వచ్చేసరికి స్లాగ్ సిమెంట్. అసలు స్లాగ్ సిమెంట్ అని చెప్తారు. స్లాగ్ సిమెంట్ అంటే ఏ విధంగా రాశారు? ఇట్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ స్లాగ్ సిమెంట్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ అల్యూమినియం సిలికేట్ and the mixture of aluminum silicate and calcium. The mixture of aluminum silicate and calcium. The mixer poured into a cold water. అంటే ఈ అల్యూమినియం సిలికేట్ అండ్ కాల్షియం సిలికేట్ని తీసుకుని మనం ఎందులో పోర్ చేస్తామని చెప్తుంటే కోల్డ్ వాటర్లో పోర్ చేస్తారు. కోల్డ్ వాటర్లో పోర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ అల్యూమినియం సిలికేట్కి కాల్షియం
కాల్షియం మిక్సర్కి మనం కోల్డ్ వాటర్ని యాడ్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఫామ్ అయిన సబ్స్టెన్స్ని అంటే మనకి గ్రాన్యులర్ సిమెంట్ అంటే ఇక్కడ మీకు ఏం ఫామ్ అవుతుంది, అల్యూమినియం సిలికేట్ని కాల్షియం మిక్సర్కి కోల్డ్ వాటర్ని యాడ్ చేసినప్పుడు మనకి గ్రాన్యులర్ మిక్సర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన ఈ మెటీరియల్ని మీకు ఏమని చెప్తారంటే స్లాగ్ సిమెంట్ అని చెప్తారు. స్లాగ్ సిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్లాగ్ సిమెంట్ కానీ తీసుకున్నట్లయితే ఏం చెప్తారంటే లో సెట్టింగ్ సిమెంట్ అని చెప్తారు. లో సెట్టింగ్ సిమెంట్ అని చెప్తారు. లో సెట్టింగ్ సిమెంట్ అంటే దీనికి తక్కువగా కరిగిపోయే స్వభావం అనేది ఉంటుందని చెప్తారు. కాబట్టి దీనికి ఏం యాడ్ చేస్తారని చెప్తారంటే దీన్ని అంటే సాఫ్ట్గా ఉంటుందని చెప్పి దీనికి చూడండి లో సెట్టింగ్ సిమెంట్ అని చెప్తారు. దీన్ని స్లాగ్ సిమెంట్ లో సెట్టింగ్ సిమెంట్ అని చెప్తారు. అంటే తక్కువగా కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్తారు. కాబట్టి దీనికి ఏం యాడ్ చేస్తారని చెప్తారంటే దీన్ని హార్డ్ అండ్గా ఇది ఎక్కువగా కరిగిపోయే హై సెట్టింగ్ సిమెంట్గా కన్వర్ట్ అవ్వడానికి దీనికి ఏం యాడ్ చేస్తారంటే సమ్ ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే అదర్ సబ్స్టెన్సెస్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వాటిని యాడ్ చేసే సబ్స్టెన్సెస్ని ఏమని చెప్తారు మీకు యాక్సిలరేటర్స్ వారు గుర్తుపెట్టింది యాక్సిలరేటర్స్ అని చెప్తారు. గట్టిపరిచే కారకాలు అని చెప్తారు. అంటే లో సెట్టింగ్ అంటే తక్కువగా కరిగిపోయే స్వభావం కలిగి ఉన్న దానికి యాక్సిలరేటర్స్ యాడ్ చేసామనుకోండి ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే హై సెట్టింగ్ సిమెంట్గా కన్వర్ట్ అవుతుందని చెప్తారు. హై సెట్టింగ్ సిమెంట్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే లో సెట్టింగ్ సిమెంట్ కన్వర్టెడ్ టు హై సెట్టింగ్ సిమెంట్ ఎప్పుడు యాక్సిలరేటర్స్ అనేవి యాడ్ చేసినప్పుడు ఈ సిమెంట్ అనేది ఈ రకంగా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇక్కడ యాక్సిలరేటర్స్గా మీరు ఏమి యూజ్ చేస్తారని చెప్తారంటే క్లే క్లే అంటే మట్టిని కానీ లేదా ఇంకోటి ఏమి యాడ్ చేస్తారంటే కాస్టిక్ సోడా అని చెప్తారు. కాస్టిక్ ఈటీసీ అంటే మనకి ఈ రెండు ఇచ్చారు. ఈ రెండింటి గురించి రాసేసారు. అంటే లో సెట్టింగ్ సిమెంట్కి లేదా స్లాగ్ సిమెంట్కి మనం క్లే కానీ లేదా కాస్టిక్ సోడా కానీ యాడ్ చేసామనుకోండి అది ఎలా కన్వర్ట్ అవుతుందని చెప్తుంటే హై సెట్టింగ్ సిమెంట్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. దీన్ని సాధారణంగా ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తారంటే వాటర్ లాగ్డ్ ఏరియాస్లో అంటే నీరు నిల్వ ఉంచే ప్రాంతాలు లేదా పాత్రలో నీరు నిల్వ ఉంటే ప్రాంతాల్లో దీన్ని దేంతో కలిపి యూజ్ చేస్తారని చెప్తారంటే కాంక్రీట్తో కలిపి దీన్ని దేంతో కలిపి యూజ్ చేస్తారని చెప్తుంటే కాంక్రీట్తో కలిపి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. 3 పాయింట్లు చెప్తారు. మిక్సర్ ఆఫ్ అల్యూమినియం సిలికేట్ అండ్ కాల్షియం. దీన్ని ఈ మిక్సర్ని తీసుకుని కోల్డ్ వాటర్ యాడ్ చేసినప్పుడు గ్రాన్యులేటెడ్ సిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేసి దాన్ని స్లాగ్ సిమెంట్ అంటారని చెప్తారు. నెక్స్ట్ ఇది లో సెట్టింగ్ సిమెంట్. దీనికి యాక్సిలరేటర్స్ అనేవి యాడ్ చేసినట్లయితే అది హై సెట్టింగ్ సిమెంట్గా కన్వర్ట్ అవుతుంది. యాక్సిలరేటర్స్గా క్లే ఆర్ కాస్టిక్ సోడా అనేది యూజ్ చేస్తారని చెప్తారు. నెక్స్ట్ సాధారణంగా దీన్ని ఎక్కడ ఉంచుతారని చెప్తారంటే వాటర్ లాగ్డ్ ఏరియాస్ అని చెప్తారు. నీరు నిల్వ ఉంచే ప్రాంతాల్లో దీన్ని యూజ్ చేయడం అనేది కాంక్రీట్తో కలిపి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇది స్లాగ్ సిమెంట్ అంటే ఏంటంటే మనకి స్లాగ్ సిమెంట్ అంటే ఇది చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఏముందంటే మీకు పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్తారు. పోర్ట్లాండ్ సిమెంట్ మనం వచ్చే సిమెంట్ ఏంటంటే పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్తారు. ఈ పోర్ట్లాండ్ సిమెంట్ని కానీ తీసుకున్నట్లయితే మనం ఏ విధంగా తయారు చేస్తామంటే దీన్ని సాధారణంగా పోర్ట్లాండ్ సిమెంట్ ఈజ్ మేడ్ బై ద కాల్సినేషన్ ఆఫ్ క్యాల్కులేటెడ్ అమౌంట్స్ ఆఫ్ క్లే అండ్ లైమ్ ఫాలోడ్ బై జిప్సమ్ అని చెప్తారు. అంటే పోర్ట్లాండ్ సిమెంట్ అనేది దేని యొక్క మిక్సర్ అంటే మనకి క్లే ప్లస్ లైమ్ అండ్ జిప్సమ్ ఈ 3 కలిస్తే మనకి ఏమవుతుందంటే ఈ 3 కలిసిన మిక్సర్ మనం ఏం చెప్తారంటే పోర్ట్లాండ్ సిమెంట్ అంటారని చెప్తారు. పోర్ట్లాండ్ సిమెంట్ ద మిక్సర్ ఆఫ్
ద మిక్సర్ ఆఫ్ క్లే అండ్ లైమ్ అండ్ జిప్సమ్ అని చెప్తారు. జాగ్రత్తగా అంటే మట్టిని, అదేవిధంగా లైమ్ని, సున్నం పేటని, అదేవిధంగా జిప్సమ్ని యూజ్ చేసి తయారు చేసే సిమెంట్ని మనం చెప్తుంటే పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్తారు. దీనికి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ కాల్షియం సిలికేట్, మిక్సర్ ఆఫ్ కాల్షియం సిలికేట్ అండ్ అల్యూమినియం సిలికేట్ with aluminum with small amount of gypsum, అని చెప్తారు. కాల్షియం సిలికేట్ అండ్ అల్యూమినియం సిలికేట్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ జిప్సమ్ అని చెప్తారు. అంటే ఇప్పుడు ఏం చెప్తారు చూడండి, ఇక్కడ క్లేలోను లైమ్లోను మనకి ఏముంటుందంటే కాల్షియం సిలికేట్, అదేవిధంగా అల్యూమినియం సిలికేట్స్ కూడా ఉంటాయని చెప్పి విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ జిప్సమ్ అని చెప్తున్నారు. అంటే పోర్ట్లాండ్ సిమెంట్ ద మిక్సర్ ఆఫ్ క్లే ప్లస్ లైమ్ అండ్ జిప్సమ్ అని చెప్పిన పర్లేదు, లేకపోతే ద మిక్సర్ ఆఫ్ కాల్షియం సిలికేట్ అండ్ అల్యూమినియం సిలికేట్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ జిప్సమ్ అని చెప్తారు. పోర్ట్లాండ్ సిమెంట్ అంటే ఇది విత్ స్మాల్ అమౌంట్ జిప్సమ్. ఇట్ ఈజ్ జాగ్రత్త చూడండి, ఇట్ ఈజ్ హైడ్రాలిక్ ఇన్ నేచర్ అని చెప్తారు. ఇది ఏ నేచర్ని కలిగి ఉంటుంది? హైడ్రాలిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ హైడ్రాలిక్ నేచర్ని కలిగి ఉంటుంది అని చెప్తారు. హైడ్రాలిక్ నేచర్ అని చెప్తారు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నారు, 3 పాయింట్స్ మాత్రం వస్తాయి. పోర్ట్లాండ్ సిమెంట్ అంటే క్లే, లైమ్, జిప్సమ్ కలిస్తే పోర్ట్లాండ్ సిమెంట్ తయారు చేస్తారు. అదేవిధంగా దీంట్లో ఇంకేముంటుంది, కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ విత్ స్మాల్ అమౌంట్ జిప్సమ్ అని చెప్పాము. ఇవి ఏ నేచర్ని కలిగి ఉంటుందంటే హైడ్రాలిక్ నేచర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుందని చెప్పారు. ఇక్కడతో మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ సిమెంట్ అనేది కంప్లీట్ అయింది.